శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్ష మరియు ప్రేక్ష వారి పంచాంగానికి స్వాగతం. 3 ఫిబ్రవరి 2025 సోమవారం పంచాంగం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. తిథి పంచమి ఉదయం 6:53 దాకా, తదుపరి షష్ఠి. సోమవారం రేవతి నక్షత్రం రాత్రి 11:16 దాకా, తదుపరి అశ్విని నక్షత్రం. సాధ్య యోగం బాలవ కారణం. వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:34 దాకా. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:35 దాకా, మరియు మధ్యాహ్నం 3:07 నుండి 3:53 దాకా. రాహుకాలం ఉదయం 8:15 నుండి 9:40 దాకా. యమగండం ఉదయం 11:05 నుండి 12:30 దాకా. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:19 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 దాకా. అమృత గడియలు రాత్రి 9:02 నుండి 10:32 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 దాకా. ఈరోజు తారాబలం చంద్రబలం గమనిస్తే కనుక సూర్యోదయానికి ఉన్న నక్షత్రం మనకి రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం ప్రకారం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రతార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మిత్రతార. కుత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి నైదంతార. నైదంతార వాళ్ళ ఏ శుభకార్యాలు పనికిరాదు, ప్రయాణాలకు అనుకూలం కాదు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధంతార అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి పిచ్చెక్తార. ఆరుద్ర, స్వాతి, శతవిషం నక్షత్రం వాళ్ళకి క్షేమతార. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి విపత్తార. పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రాలకి సంపత్తార అవుతుంది. సంపత్తార, సాధంతార, మిత్రతార, పరమ మిత్రతార, క్షేమతార. శుభకార్యాలు పనికొస్తుంది. నైదంతార వాళ్ళ మటుకు వీలైన వరకు ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు చంద్రబలం చూస్తే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, మకర మరియు కుంభరాశి వారి చంద్రబలం కలిగి ఉన్నారు. సింహరాశి వారికి అష్టమ చంద్రుడు, ధనురాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు. ఘాతవారం ఈరోజు మిథున రాశి వారికి ఘాతవారం కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు నూతన వస్తువులు కానీ, నూతన ఆభరణాలు ధరించడం కానీ, నూతన వెహికల్స్ వాహనాలను కొత్తగా వాడటం కానీ చేయరాదు. ఇంటి మీద నుంచి బయలుదేరే ముందు ఏదైనా ముఖ్యమైన పని మీద తిరిగి బయలుదేరితే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈరోజు మనకి సరస్వతీదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేకూరుస్తాయి. ఈరోజు చదవలసిన మంత్రం దరిశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశినం సోమం శంభోర్మూఢభూషణం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.